ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మనకి జన్మతః వచ్చేటటువంటి దోషాలు, గ్రహాల యొక్క దోషాల నివారణార్థము మనం చేసిన కర్మఫలం బట్టి గ్రహాలు మంచి స్థితిలో ఉండటము లేకపోతే నీచ స్థితిలో ఉండటము జరుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా చెడు ఫలితాలు ఇచ్చే స్థానంలో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క దశ అంతర్దశల సమయంలో మహర్దశ అంతర్దశలు మనకి బాగోని సమయంలో మనం రామాయణంలోని ఏ కాండల్లో ఏ అధ్యాయాలు పారాయణం చేయటం వల్ల మంచి జరుగుతుందో ఆ దశల యొక్క దోషాలు మనకి తొలగిపోతాయో పరమేశ్వరుడు చక్కగా వివరించి చెప్పాడు కదా. ఈ పారాయణం చేసేటప్పుడు ఏ ఏ గ్రహానికి ఏ ఏ నివేదన చెయ్యాలో కూడా పరమేశ్వరుడు చెప్పాడు. మరి ఆ నివేదనలు కూడా మనం చూద్దాం. ముందుగా మహర్దశ ఏ దశ జరుగుతోందో ఆ దశకి సంబంధించినటువంటి వారికి మనం నివేదన చేయాలి. అంటే ఉదాహరణకి రవి మహర్దశ జరుగుతోంది అనుకోండి, అందులో మనకి కేతు అంతర్దశ బాగోలేదు. అప్పుడు రవి మహర్దశ రవికి ముందు నివేదన చేసి ఆ తర్వాత ఏ అంతర్దశ బాగోలేదో కేతువో లేకపోతే కుజుడో ఆ అంతర్దశ గ్రహానికి కూడా నివేదన చేయాలి. రవికి నివేదన చెరుకు ముక్కలు, చంద్రుడికి నివేదన ఆవు పాలు, కుజుడికి నివేదన క్షీరాన్నము, బుధుడికి నివేదన ద్రాక్ష పళ్ళు, గురునకు నివేదన అరటిపళ్ళు, అదేవిధంగా శుక్రుడికి నివేదన కండ చక్కెర అంటే పటికి బెల్లం, శనికి నివేదన నేరేడు పళ్ళు, రాహువుకి నివేదన తేనె, కేతువుకి నివేదన కొబ్బరికాయ. కేతుకి కొబ్బరికాయ ఒకటే కాకుండా గోక్షీరము అంటే ఆవు పాలు నివేదన చేయొచ్చు, అరటిపళ్ళు కూడా నివేదన చేయొచ్చు. మరి ఈ అంతర్దశలు మహాదశలు మహర్దశలు ఒకవేళ వాటి యొక్క ఫలితాలు కనుక బాగోకపోతే మనకు ఆ దశలు కనుక బాగోకపోతే మనకి పరమేశ్వరుడు చెప్పినట్లుగా రామాయణాన్ని పారాయణం చేసుకుంటూ ఈ నివేదనలు చేయటం ద్వారా మనం మంచి సత్ఫలితాలను పొందవచ్చు. ఆ దోషాల నుంచి బయటికి రావచ్చు, ఆపదల నుంచి గట్టెక్కవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.